సంఘము ప్రార్థన చేస్తే దైవ సేవకుడు వేయబడిన సంఖ్యలు ఏమయ్యాయి చూడండి. ప్రార్థనలో ఎంత శక్తి ఉందో. ఈ రోజున విశ్వాసికి ప్రార్థన విలువ తెలియక, ఈ రోజున విశ్వాసికి ప్రార్థన అంటే ఏంటో ఎరుగక, ఈరోజు విశ్వాసి ప్రార్థనలో శక్తిని అనుభవించలేని వాడై ఈ రోజున అడుగులు వేస్తున్నారు. నీవు ప్రార్థన యోధుడిగా మారగలిగితే, నీవు ప్రార్థన యోధురాలుగా మారగలిగితే, ఆ రోజు సంఘము చేసిన ఆ ప్రార్థన పేతురుకు వేయబడిన సంఖ్యల నుంచి విడిపించున్నట్లుగా ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ పిల్లలను విడిపించే శక్తిగా ప్రార్థన నిన్ను మార్చబోతూ ఉంది. ప్రార్థన ద్వారా నువ్వు అద్భుతం చూడబోతూ ఉన్నావు. ప్రార్థన ద్వారా ఆశ్చర్యమైన కార్యములు చూడబోతూ ఉన్నావు. నీవు ప్రార్థిస్తూ ఉండగానే, నీవు మర్రపెడుతూ ఉండగానే, నీవు కన్నీరు కారుస్తూ ఉండగానే ప్రతి చెరసాల పునాదులు కదినట్లుగాను, సంఖ్యలు తెంపివేయబడినట్లుగాను, సింహాల నోర్లను మూయించినట్లుగాను, అగ్నిగుండాన్ని చల్లార్చినట్లుగాను నీ శ్రమలను నా దేవుడు అణిచివేయబోతామన్నాడు. నీ అవమానాలను అణిచివేయబోతామన్నాడు. నీ సంఖ్యలను తెంపబోతామన్నాడు. నీ బంధకాలను తెంపివేయబోతామన్నాడు. ఈ దినము నుండి ఏ శత్రువు నీ కుటుంబానికి సంఖ్యలను వేసి ఉన్నాడు, ఆ సంఖ్యల మధ్యలో నుండి నా దేవుడు మిమ్మల్ని అందరినీ విడిపించబోతూ ఉన్నాడు. విడుదల కలగచేయబోతూ ఉన్నాడు. విడిపించిన దేవుడు మీరు ఆనందపడినట్లుగా, మీరు సంతోషపడినట్లుగా, మీరు పరవశించినట్లుగా మీ మీద మోపబడి ఉన్న ఆ కట్లన్నిటినీ నా దేవుడు తెంపి వేయబోతూ ఉన్నారు. ఆయన తెంపి వేసి మీ హృదయమునకు ఆనందాన్ని కలగ చేయబోతూ ఉన్నారు.